ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతి ఊరు దగ్గర కనిపించే ఒక కొత్త నగరం అది జగనన్న కాలనీలు. కొన్ని అండర్ కన్స్ట్రక్షన్, కొన్ని పూర్తయినవి ఎక్కడా లేవు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని ఎక్కువ పూర్తయినవి ఉన్నాయి, కొన్ని ఇంకా తక్కువ జరుగుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే జగన్ సర్కార్కి అతిపెద్ద పేరు వచ్చేటువంటి పథకం అదే. అయితే దీని మీదన పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి జగన్ మీద కంప్లైంట్ చేశారు. పేదలకు సొంతుల పేరుతో కేవలం స్థలాన్ని సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం 35,141 కోట్ల నిధులు వెచ్చించి ఇందుకు సంబంధించి ఖర్చు చేసిన నిధుల్లో గోల్మాల్ జరిగింది, భారీగా నిధులు పక్కదారి పట్టాయి. ఇందులో విశేషం ఏంటంటే వీళ్ళే చెప్తున్నారు, ఇప్పుడు 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పేదల కోసమని పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నట్టయింది. పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం 1,75,421 కోట్లు. అయితే ప్రభుత్వం మాత్రం 91,503 కోట్లుగా చెప్తుంది. ఈ అంశంలో అనేక సందేహాలు ఉన్నాయి. ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం 1,75,421 కోట్లు అన్నది పవన్ కళ్యాణ్ అంచనా. ప్రభుత్వం చెప్తుంది 91,503 కోట్లు, అంటే తక్కువకే చేస్తున్నట్టు కదా. మరి ఇంకా అందులో అనుమానం ఏంటి? అప్పుడు తిన్నట్టు అవుతుంది. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసినట్టు కనిపిస్తుంది. ఇళ్లకి స్థలం ఇచ్చారు వాళ్ళకి, దాంట్లో ప్రజల సొమ్ము ఎట్లా దోపిడీకి గురవుద్దో అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇల్లు పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పింది. 29,51,858 మంది మహిళల పేరుతో స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వాస్తవంలో 21,87,985 మందికే పట్టాలకు లబ్ధిదారులను గుర్తించారు. క్లియర్ అది. అంటే 21 లక్షలు, ఒకటి కాదు రెండు కాదు అనుకోవడం. మనం లక్ష్యం పెట్టుకుంటాం, ఈ ఏడాది 3వ స్థానానికి వెళ్ళిపోవాలి ప్రపంచంలో, లేకపోతే 2వ స్థానానికి వెళ్ళిపోవాలని. కానీ చివరికి మనం 5లో నుంచి 3 దగ్గరకు వస్తాం, అంతే తప్పించి ఒకేసారి వెళ్ళాం. ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. లక్ష్యం 29 లక్షలు అనుకుంటే 21 లక్షలకి ఇచ్చారు. అంటే 21 లక్షలే ఆషామాషి కాదు. దాంట్లో అవినీతి ఏమవుతుంది? మొదటి చెప్పినట్టుగా 30 లక్షల గృహాలు నిర్మించకుండా కేవలం 17,005 జగనన్న లేఅవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రం ఇచ్చారు. మంచి పాయింట్ ఇది, కరెక్ట్ పాయింట్. ఇది 21 లక్షల మందికి పట్టాలకు లబ్ధాన్ని గుర్తించారు, కానీ 12 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు అన్నటువంటి పొలిటికల్ పాయింట్. ఇకపోతే ఈ మొత్తం పథకంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టింది. పథకం పేరుతో వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలందరికీ ఇల్లు పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీములు కలిపేసింది. PMAY, అర్బన్ రూరల్, JJM, MGNREGP, SBM తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను వైసీపీ ప్రభుత్వ పథకానికి వాడుకున్నారు. పేదలందరికీ ఇళ్లకు సంబంధించి ఇళ్ల పథకం నిర్వహణ ప్రక్రియలో వైసీపీ ప్రభుత్వం తేదీల వారీగా ఇట్లా చేసింది. మే 29, 2021 30 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు అందిస్తామన్నారు. జూన్ 10, 2021 30.76 లక్షల ఇళ్ల స్థలాలను అందించేందుకు 68,381 ఎకరాల భూమిని సేకరించారు. 28.3 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నట్టు చెప్పారు. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికలో సమాచారం ప్రకారం అక్టోబర్ 7, 2022 31 ఇళ్ల స్థలాలు ఒక్కో స్థలం ఖరీదు 5 నుంచి 10 లక్షలు అని చెప్పారు. మార్చి 17, 2022 30.76 లక్షల ఇళ్ల స్థలాలు, దీనికోసం 71,811 ఎకరాల భూమి సేకరణ మార్కెట్ విలువ ప్రకారం 25,000 కోట్లతో సమీకరించారు. మే 29కి వచ్చేటప్పటికి 2022 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ అని ప్రకటన. నవంబర్ 9, 2022 30.2 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకటన. డిసెంబర్ 30, 2022 21.26 లక్షల లబ్ధిదారుల కోసం చేస్తామన్న ఖర్చు 53,296 కోట్లు. ఇళ్ల స్థలాల పట్టాలు మొత్తం 30.76 లక్షలు, దీనికోసం పెట్టిన మొత్తం ఖర్చు 75,670 కోట్లు. ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 12, 2023 5 లక్షల ఇళ్ల గృహప్రవేశం అంటూ ఇచ్చిన పత్రికా ప్రకటన దీనికోసం 56,102 కోట్లు భూసేకరణ కోసం ఖర్చు చేసినట్టు పేర్కొంది. ఇది మొదటి చెప్పిన లెక్కకి చాలా వ్యత్యాసం. మొదట్లో కేవలం భూసేకరణ కోసం 35,150 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పిన లెక్క పత్రికా ప్రకటన ఇచ్చిన లెక్కకు చాలా తేడా ఉంది. గృహ నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వం గత 5 రాష్ట్ర బడ్జెట్లో 23,106 కోట్లు మేర కేటాయించింది. అయితే దీనిలో ఏం చేసింది మాత్రం 11,358 కోట్లు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి PMAY అర్బన్ పథకం ద్వారా రాష్ట్రానికి విడుదల చేసింది 14,366 కోట్లు. ఈ మొత్తం పథకంలో ఉన్న అన్ని విషయాలు గమనించి ఈ పథకం అమలు తీరుపై CBIతో పాటు ED విచారణ చేపడితే పేదల గృహ నిర్మాణ పథకంలో చోటు చేసుకున్న మరింత లోతైన అవినీతి బయటపడే అవకాశం ఉంది. 1,000 కోట్ల ప్రజాధనం ఏ విధంగా పక్కదారి పట్టిందో బయటపడుతుంది. ఇందులో ఒక విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఇల్లు కట్టేశానన్నారుగా, గుర్తుందా మనకి? ఫైనల్గా ఎన్నని తేలింది? 80,000 ఇళ్ళని. అందులో కూడా పూర్తయిన ఏంటి? ఒక్కటి కూడా లేదు. అంటే ఆ రోజున మొత్తం 20 లక్షల ఇళ్ల సొమ్ము తినేసినట్టే చంద్రబాబు గారు. ఇన్ని అనుకున్నాం, ఇన్ని జరిగింది. అది కుంభకోణం అయిపోతుందా? అది అవినీతి అయిపోతుందా? బోడిగుండికి మోకాలకి వేసి సాగదీసి కుంభకోణం అనే ఆరోపణ చేసేటప్పుడు ఒక క్లారిటీ ఉండాలి. పత్రికల్లో ప్రకటనలో ఇంత చేస్తాం లేకపోతే ఇంత చేసామని చెప్పుకుంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదేదో కుప్పంలో నుంచి విమానాశ్రయం పెట్టి కూరగాయలు అక్కడికి తీసుకెళ్తారట. మరి అది అవినీతి అవుతుందా? లేకపోతే కనుక చంద్రబాబు గారు ఏం చెప్పారు? పోలవరం 78% పూర్తయిందన్నారు. 55,000 కోట్ల విలువైనటువంటి పోలవరం ప్రాజెక్టులో 78% పూర్తి అవ్వాలంటే ఎంత అవ్వాలి? అప్పుడు కనీసం 40,000 కోట్లు అవ్వాలి కదా.
కానీ ఎంత కేంద్రం ఇచ్చింది కానీ రాష్ట్రం ఖర్చు పెట్టింది కానీ రాష్ట్రం విడిగా ఖర్చు పెట్టేదేనది కేంద్రం నుంచి రీఎంబర్స్ చేసుకునేది 12,000 కోట్లు. 12,000 కోట్ల రూపాయల పనికి మరి 40,000 కోట్ల రూపాయల పని అయిందంటే ఆ మిగతా 30,000 కోట్లు చంద్రబాబు గారు తినేసినట్ట. ఎక్కువ చెప్పుకుంటుంటారు, ఇక్కడ కూడా ఎక్కువ చెప్పుకుంటున్నారు. మోసం ఇదిగో వీళ్ళు గట్టి ఇచ్చింది 12 లక్షలు అని చెప్పండి, అది రాజకీయ ఆరోపణ అవుతుంది. కానీ అవినీతి ఆరోపణ చేస్తే వెరితనంగా ఉంటుంది.